నిజంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో ఎవరైతే కెరీర్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియో చాలా ముఖ్యమైన వీడియో అండి. వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకంటే ఎవరైనా సరే ఏ డొమైన్లో కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కువ జీతం వస్తుందని చెప్పి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాన్ని అయితే ఎంచుకుంటున్నారు. ఫ్యూచర్ ఇదే, అందువల్ల ఎక్కువ జీతం వస్తుందని చెప్పి నిజమే. రీసెంట్గా ఒక రిపోర్ట్ ఏం చెప్తుందంటే అక్షరాల 2.5 కోట్ల రూపాయల ప్యాకేజీతో స్టూడెంట్స్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో హైర్ చేసుకుంటున్నారు. మరి ఏంటి ఆ రిపోర్ట్ చెప్తుంది, అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎందుకు సీరియస్గా తీసుకోవాలి, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మన ఏఐ తెలుగు ఛానల్ బిగినర్ కోర్స్ 8th బ్యాచ్ డిసెంబర్ 10వ తారీఖున స్టార్ట్ చేస్తున్నాం. టైమింగ్ సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు. మన ఏఐ తెలుగు కోర్సులో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటు రికార్డింగ్ క్లాసెస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉండి ఏఐ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. రీసెంట్ గా ఇండియా టుడే వాళ్ళు ఒక ఆర్టికల్ అయితే రాశారన్నమాట. ఈ ఆర్టికల్లో ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారంటే ఐఐటీస్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంటారు. రీసెంట్గా డిసెంబర్ 1వ తారీఖున అయితే ఈ క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ అనేది జరిగింది. ఈ క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్లో అత్యధిక ప్యాకేజ్ ఇస్తున్న జాబ్ రోల్ ఏంటో తెలుసా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డొమైన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన అల్గారిథమ్స్ కానివ్వండి, దానికి సంబంధించిన ట్రేడింగ్ చేసే కంపెనీస్ ఏదైతే ఉంటాయో ఎక్కువగా ఈ ఏఐ రిలేటెడ్ స్టూడెంట్స్ని, ఐఐటీస్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ని అనేది హైయెస్ట్ ప్యాకేజీ 2.5 కోట్ల రూపాయలు ఇచ్చి వాళ్ళని హైర్ చేసుకుంటున్నారు. అంతేకాదు ఇండియన్ బేస్డ్ కంపెనీస్ సోనీ కానీ హోండా వంటి కంపెనీస్ అయితే 53 లక్షల రూపాయల నుంచి 49 లక్షల రూపాయల వరకు ప్యాకేజెస్తో స్టూడెంట్స్ని అయితే హైర్ చేసుకుంటున్నారు. ఇవి కూడా ఏఐ రిలేటెడ్ డొమైన్స్లోనే. ఏఐ రిలేటెడ్ టెక్నాలజీలో ఎంఎన్సీ కంపెనీస్, వేరే దేశాల్లో ఎవరైతే జాబ్ రిక్వైర్మెంట్స్ ఉన్న కంపెనీస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి వచ్చేసరికి అప్ టు 2.5 crore హైయెస్ట్ ప్యాకేజ్ స్టూడెంట్స్ తీసుకున్నారు. ఇండియన్ డొమైన్స్లో, ఇండియాలో ఉన్న కంపెనీస్ ఏదైతే ఉన్నాయో 49 నుండి 53 లక్షల రూపాయల వరకు హైయెస్ట్ ప్యాకేజెస్. అలానే ఎసెన్షియల్, అమెరికన్ ఎక్స్ప్రెసెస్ వంటి కంపెనీస్ అయితే అప్ టు 21 లక్షల రూపాయల వరకు ప్యాకేజ్ అనేది ఇచ్చి స్టూడెంట్స్ అయితే హైర్ చేసుకుంటున్నారు. అలానే ఈ రిపోర్ట్ ఇంకొక విషయం ఏం చెప్తుందంటే రెగ్యులర్గా ఉండే ఇంజనీరింగ్ జాబ్స్ కాకుండా ముఖ్యంగా జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, డేటా సైంటిస్ట్ కానివ్వండి, క్వాంటిటేటివ్ స్ట్రాటజీస్ కానివ్వండి, ఏఐ డెవలప్మెంట్ కానివ్వండి, ఇలా డిఫరెంట్ డొమైన్స్లో అయితే వీళ్ళకి ఎక్కువ జీతం ఇచ్చేది ఉద్యోగాలు అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. ప్రజెంట్ ఈ డిమాండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన అప్లికేషన్స్ డెవలప్మెంట్ అవసరం ఉంది కాబట్టి కంపెనీస్ అయితే వీళ్ళని హైర్ చేసుకున్నట్టుగా ఈ రిపోర్ట్ క్లియర్గా మెన్షన్ చేసింది. ఈ రిపోర్ట్ మనం బేస్ చేసుకుని ఏంటంటే ఐఐటీ లెవెల్లోనే 2.5 crore ప్యాకేజ్ ఉందంటే, రెగ్యులర్గా మొన్న ఈ మధ్యన మనం కొన్ని వీడియోస్ చేసాం. మన తెలుగు సంబంధించిన స్టూడెంట్స్ కానీ హైదరాబాద్ ఇటువంటి ప్రాంతాల్లో కూడా దాదాపు ఒక 50 లక్షల పైగా ప్యాకేజెస్తో స్టూడెంట్స్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అయితే వాళ్ళు ఉద్యోగాలు అయితే సంపాదిస్తున్నారు. బట్ ఈ రోజుకి కూడా మన సైడు తెలుగు విద్యార్థులు, ముఖ్యంగా ఏపీ కానీ తెలంగాణలో కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాన్ని సీరియస్గా తీసుకోవట్లేదు. ఏమంటే ఇది మన ఇప్పుడే కాదు, ఇంకా భవిష్యత్తు ఉంది. ఇప్పటి నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి అంత మనం ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు, ఇటువంటి ఆలోచనలు అయితే వెళ్తున్నారు. ఎవరైతే మీ యొక్క కెరీర్ కానీ, రీసెర్చ్ కానీ ఇటువంటి డొమైన్స్లో వెళ్తున్నప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అనేది ఇన్యూటిబుల్ టెక్నాలజీ, అంటే మీరు ఖచ్చితంగా దాన్ని నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. బట్ ఏమనుకుంటున్నారంటే ఇది మనకు కాదేమో, ఇది తర్వాత ఇంటర్లింక్ ఏదో డొమైన్ ఉంటుంది, ఇది ఒక టూల్ ఏమో అని అనుకుంటున్నారు చాలామంది. జస్ట్ ChatGPT నేను యూజ్ చేసేస్తే నేను ఏఐ టెక్నాలజీ, ఏ ఇంజనీర్ అయిపోతున్నాను ఒక భ్రమలోకి వెళ్ళిపోతున్నారు. మీరు అనుకోవచ్చు ఎందుకు ఏఐ ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇప్పటికే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పి కొన్ని కోర్స్ వీడియోస్ కూడా అప్లోడ్ చేసాం. దాంతోపాటుగా జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఇవాళ కంపెనీస్ అన్నీ కూడా ఒక ప్రోడక్ట్ని ఎందుకు డెవలప్ చేస్తే కస్టమర్ కోసమే కదా. ఇప్పుడు కస్టమర్ అయిన వాళ్ళు ఎవరు? యూట్యూబ్లో వ్యూవర్స్, కస్టమర్స్. అలానే ఇన్స్టాగ్రామ్లో యూజర్స్, కస్టమర్సే. అలానే మనకి ఆహా కానీ, లేకపోతే అమెజాన్ కానివ్వండి, అమెజాన్ ప్రైమ్ కానివ్వండి, నెట్ఫ్లిక్స్ వంటి ప్లాట్ఫామ్లో అక్కడ సబ్స్క్రిప్షన్ తీసుకునే వాళ్ళు కూడా కస్టమర్సే. ఇలాగా ఎవరెవరు వాళ్ళ యొక్క ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడానికి అడ్వర్టైజ్మెంట్స్ ఎలా చేస్తున్నారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీనే కదా. ఇప్పుడు మీకు ఈ వీడియోని రికమెండ్ చేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కదా. ఇన్స్టాగ్రామ్లో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్ ఎంత పాపులారిటీని సంపాదించుకుందంటే ఈ మధ్యన కొన్ని ఇన్స్టాగ్రామ్ రీల్స్ వస్తున్నాయి. వాళ్ళ ఒక వైఫ్ వెళ్ళి హస్బెండ్ ఫోన్లో వాయిస్తో ఏదో మాట్లాడుతూ ఉంటుంది. బర్త్డే రింగ్స్, బర్త్డే గోల్డ్ అని చెప్పి మాట్లాడి వెళ్ళిపోద్ది. తెలియకుండానే వాళ్ళ భర్త వాళ్ళ వైఫ్కి బర్త్డేకి ఒక రింగు కొనాలని చెప్పి కొనేస్తూ ఉంటాడు. ఇది ఏం జరుగుతుందంటే ఫోన్లో బై డిఫాల్ట్గా వాయిస్ని క్యాప్చర్ చేసేస్తూ ఉంటాయి ఈ మధ్యన చాలా స్మార్ట్ ఫోన్స్లో. ఇవి ఏం చేస్తూ ఉంటుంది అంటే, మనకి ఇన్స్టాగ్రామ్ చాలా అప్లికేషన్స్ మనకి కొన్ని పర్మిషన్స్ గ్రాంట్ చేస్తాం. ఇది కంటిన్యూస్గా మానిటర్ చేసి మీరు ఏం మాట్లాడుకుంటున్నారో విని అవి దానికి సంబంధించిన ప్రోడక్ట్స్ మనకి సజెస్ట్ చేయడం స్టార్ట్ చేసినాయి. ఆ రేంజ్లో మన ఏఐ టెక్నాలజీ అనేది మన లైఫ్లో ఇన్వాల్వ్ అయిపోయింది అనమాట. అంతేకాదు హెల్త్ కేర్ రంగాన్ని ఎగ్జాంపుల్గా తీసుకోండి.
సో ఒక డాక్టర్ గారు ఎక్కడికైనా వెళ్ళి టెస్టులు చేయించుకున్నాం, డాక్టర్ గారు కొంత టైం తీసుకున్న తర్వాత టెస్ట్ రిపోర్ట్ ఇచ్చారు. బట్ ఈ మధ్యకాలంలో కొన్ని మెషిన్స్ కూడా వచ్చేసినాయి. మన బీపీ ఎంత చెక్ చేయాలి, మన వెయిట్ మెషిన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా జస్ట్ మన నుంచి ఉంటే దానికి సంబంధించిన సమాచారం వచ్చేస్తుంది. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఒక కస్టమర్కి ఏది ఫ్లెక్సిబుల్గా ఉందో దానికి వెళ్ళిపోతున్నారు. సో నాకు మెషిన్లో కూడా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది కదా, అంత టైం నేను అక్కడ ఎందుకు వెయిట్ చేయాలని చెప్పి ఈ మెషిన్కి వెళ్ళిపోతున్నారు. ఇది ఎలా వర్క్ చేస్తుంది? ఏ టెక్నాలజీని యూజ్ చేసి. అలానే కస్టమర్ సపోర్ట్ కూడా ఎలా అయిపోయింది చూసారా. కస్టమర్ సపోర్ట్ ఇదివరకు అంటే మనం కస్టమర్ కేర్కి కాల్ చేయాలి, చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత కనెక్ట్ అయ్యేది. బట్ ఇప్పుడు ఆటోమేటిక్గా చాట్ బోట్లోనే అమెజాన్ కానివ్వండి, లేకపోతే ఫ్లిప్కార్ట్ వంటి కస్టమర్ సపోర్ట్ ఏజెంట్స్ అవే రిప్లై ఇచ్చేస్తున్నాయి, చాలా వరకు క్వశ్చన్స్ రిజాల్వ్ చేసేస్తున్నాయి. మీరు యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, మీకు నచ్చిన కంటెంట్ మీకు ఎందుకు చూపిస్తుంది? అదే ఏఐ మ్యాజిక్. అలానే మీ గూగుల్ సెర్చ్లో ఏదైనా ఒక ప్రోడక్ట్ గురించి సెర్చ్ చేస్తే జస్ట్ ఒక రిలేటెడ్ సంబంధించిన ప్రోడక్ట్స్ అనేవి మనకి డిస్ప్లే అయిపోతున్నాయి. ఇది ఎలాగ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్లే కదా. రాబోయే సంవత్సరాల్లో అన్ని ఏ ప్రోడక్ట్ అయినా తీసుకోండి, అది ఏఐతో రిలేటెడ్ లింక్ అయిన ప్రోడక్ట్స్నే తీసుకొస్తున్నారు. అలానే అప్లికేషన్స్ ఏమైనా డెవలప్ చేయాలన్నా అది ఏఐతో లింక్ చేసే అప్లికేషన్స్ అయితే డెవలప్ చేస్తున్నారు. మీరు చేసే ఫుడ్ ఆర్డర్ నుండి గూగుల్ మ్యాప్స్ వరకు అన్నింటిలో కూడా ఏఐ టెక్నాలజీని అయితే యూజ్ చేస్తున్నారు. సో ఇన్ని రకాల అప్లికేషన్స్, ఇన్ని రకాల డొమైన్స్లో ఏ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారంటే మరి ఏ టెక్నాలజీని డెవలప్ చేసే డెవలపర్స్ అవసరమే కదా, దానికి అర్థం చేసుకోవడానికి ఏ సంబంధించిన ఇంజనీర్స్ అవసరమే కదా, ఆ మోడల్స్ని మెషిన్ లెర్నింగ్ సంబంధించిన మోడల్స్ని డెవలప్ చేయాలి కదా. సో ఇంత రిక్వైర్మెంట్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ డొమైన్లో అయితే ఉంది. మీరు ఏ బ్రాంచ్ అనేది తీసుకోండి, దానికి ఏదో విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ లింక్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉంది. సో ఇవన్నీ గమనించిన తర్వాత రేపొద్దున మనకి ఇప్పుడు ఎందుకులే అని చెప్పి వదిలేసి తర్వాత కాంపిటీషన్ బాగా పెరిగిపోయిన తర్వాత అప్పుడు మీరు ఏ టెక్నాలజీ నేర్చుకునే టైంకి మీరు ఏ బాస్ కింద మీరు పనిచేసే పరిస్థితి ఏర్పడిపోతుంది. అందుకనే ఇప్పటి నుంచే ఏ టెక్నాలజీ గురించి సీరియస్గా నేర్చుకోండి. ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉంటారో కనీసం బేసిక్స్ గురించి కనీసం అవగాహన అయితే తెచ్చుకోండి. మాకు ఎక్కువగా వాట్సాప్లో ఎటువంటి ఎంక్వైరీస్ వస్తున్నాయంటే నేను వేరే డొమైన్ ఫీల్డ్ నుండి బట్ నేను ఏ మీద ఇంట్రెస్ట్ ఉండి నేను వెళ్ళాలా లేదా అని అడుగుతున్నారు. వాళ్ళకి మేము ఒకటే చెప్తున్నాం, సార్ ఇప్పుడు బయట మీరు వెళ్తే ఏ కోర్స్ అయినా బేసిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనగానే ఒక 50-60 వేల రూపాయలు చెప్పేస్తున్నారు. బట్ అది మీరు కోర్సులో జాయిన్ అయిన తర్వాత మీకు అర్థం కాక వెనక్కి వెళ్ళడానికంటే మీరు 50,000-60,000 కోల్పోతారు, మీ టైంని లూజ్ అవుతారు. బట్ మేము ఆఫర్ చేస్తున్న బిగినర్ కోర్స్ చూసుకున్నట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేసిక్స్ కవర్ అవుతాయి 6,000 రూపాయల కోర్సులో. అందులో కూడా మీరు కేవలం ఒక 1,000 రూపీస్ పెట్టి రిజిస్టర్ చేసుకుంటే ఒక 6-7 క్లాసెస్ యాక్సెస్ చేసిన తర్వాతే మీకు నచ్చితేనే రిమైనింగ్ పేమెంట్ పే చేసుకుని కంటిన్యూ అవ్వచ్చు అని కూడా చెప్తున్నాం. కారణం ఏంటంటే మీ డబ్బులు చాలా వాల్యుబుల్, అట్ ది సేమ్ టైం ఇంపార్టెంట్ టెక్నాలజీ కాబట్టి మీకు అనాలిసిస్ చేసుకోవడం కోసం వేరే డొమైన్కి వెళ్తున్నాను, ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఈ కోర్సులో జాయిన్ అయ్యే విధంగా ఇటు స్టూడెంట్స్కి కానివ్వండి ఇటు వేరే డొమైన్కి షిఫ్ట్ అవుతున్న అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసింది ఏ తెలుగు బిగినర్ కోర్స్ అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన బిగినర్ కోర్స్ నేర్చుకుందాం అనుకుంటే స్క్రీన్పై కనిపించే నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. ఇప్పటిదాకా మీకు చెప్పిన ఇదన్నీ కూడా ఫ్యూచర్లో ఖచ్చితంగా జరుగుతాయి. అప్పుడు జరిగిన తర్వాత బాధపడే కన్నా ముందే ఇప్పటి నుంచే మనం సీరియస్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన బేసిక్స్ అనేది నేర్చుకుందాం. కెరీర్ని బాగా ప్రోగ్రెస్ చేసుకోవడానికి హెల్ప్ అయితే అవుతుంది అనమాట. ఇటువంటి లేటెస్ట్ చేయగానే కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.